ఎవరో వస్తారు ఏదో చేస్తారని వాళ్ళు ఎదురు చూడలేదు. అలాంటి భ్రమలను ఆ గ్రామస్తులు వదిలించుకున్నారు. ప్రభుత్వ బడి రూపురేఖలే మార్చేశారు. ఇంతకీ ఆ ఊరు ప్రజలు ఏం చేశారు? రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం కోళ్లపడకల్ గ్రామస్తులు సర్కారు బడికి కొత్త ఊపిరి పోసేందుకు ఏకతాటిపైకి వచ్చారు. ప్రభుత్వ పాఠశాల బలపడితేనే పిల్లలకు మంచి విద్య అందుతుందని భావించారు. ఊరి పెద్దలు, తల్లిదండ్రులు, యువత తలో చెయ్యి వేశారు. దాతలను కలిసి విరాళాలు సేకరించారు. 46 లక్షల రూపాయలతో 2 కొత్త బస్సులు కొనుగోలు చేశారు. బస్సు సౌకర్యం ఉండటంతో కోళ్లపడకల్తో పాటు చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా విద్యార్థులు సర్కారు బడిబాట పట్టారు. గతంలో ఒక బస్సు మాత్రమే ఉండేది. ఇప్పుడు మరో 2 బస్సులు తోడయ్యాయి. రవాణా సౌకర్యం మరింత మెరుగుపడింది. గతంతో పోలిస్తే విద్యార్థుల సంఖ్య భారీగా పెరిగిందని కోళ్లపడకల్ పాఠశాల ఉపాధ్యాయులు చెబుతున్నారు. మా స్కూల్లో ఇటీవల కొత్త బస్సులు కొంత స్పాన్సర్ ఊరు పెద్దలు, సర్పంచ్ ఊరు బాగు కోసం ఎన్నో విధాలుగా శత విధాలుగా ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళు 2 బస్సులు వచ్చేటట్టు చేశారు. దీనివల్ల ప్రైవేట్ స్కూల్ పిల్లలు కూడా అక్కడి నుంచి మా స్కూల్ కు చాలా మంది జాయిన్ అవుతున్నారు. రోజుకు ఒక 4-5 అడ్మిషన్ వస్తున్నాయి. చాలా సంతోషం. ఈ పెద్దలందరూ సహకారం అండి. మా ఊరు, మా బడి, మా స్కూలు ఇదంతా ఒక ఇల్లు లాగా భావిస్తూ ఈ స్కూల్లో చదువుతున్న ప్రతి పిల్లల్ని కూడా తమ పిల్లల్లానే భావిస్తూ ప్రతి ఒక్కరి కష్టం నా పిల్లల కష్టం లాగానే వాళ్ళు భావించుకుంటూ పిల్లల కోసం ఎంతో సహకారాలు అందిస్తున్నారండి. ఈ స్కూల్ ఇంకా బాగా డెవలప్ అయింది. పెద్దగా ఆట స్థలం ఉంది, అన్ని క్లాసెస్ ఉన్నాయి, ఇంకా లైబ్రరీ కూడా ఉంది. ఇక్కడ కంప్యూటర్ క్లాసెస్ ఉన్నాయి. ఎవ్రీథింగ్ ఈజ్ అవైలబుల్ హియర్. కోళ్లపడకల్ ప్రభుత్వ పాఠశాలలో 175 మంది విద్యార్థులు చదువుతున్నారు. గతంలో 75 మందే ఉండేవారు. ప్రభుత్వ నిధుల కోసం ఎదురు చూడకుండా బడిని అభివృద్ధి చేసుకుంటున్నామని గ్రామస్తులు చెబుతున్నారు. డిజిటల్ క్లాస్ రూమ్స్, సైన్స్ ల్యాబ్, పిల్లలకు ఆట వస్తువులు ఇలా ప్రతి ఒక్కటి సమకూర్చుకున్నట్లు తెలిపారు. అంతా ఏకమై గ్రామ పెద్దలు కొంతమంది సహాయ సహకారాలతో రోటరీ క్లబ్ వాళ్ళు మరియు ఈఐపిఎల్ సహాయ సహకారాలతో ప్రత్యేకంగా దృష్టి సారించి 2 బస్సులు తీసుకోవడం జరిగింది. దీనివల్ల పిల్లలకు నడక అనేది తప్పడం వల్ల బస్సు సౌకర్యం ద్వారా వాళ్ళకు రావడానికి ఈజీ ఒకటి అయింది. 2008 నుంచి స్కూల్లో ఎటువంటి పరికరాలు లేకున్నా మేము అందరం కష్టపడి, మా గ్రామస్తులం అందరం కష్టపడి ఊరును పాఠశాలను బాగా మంచిగా చూసుకోవాలని చెప్పి మేము దాతలను కలుస్తూ ఈ స్కూల్లో ప్రతి ఒక్క వస్తువు వేయడం జరిగింది. కంప్యూటర్లు కానీ, ల్యాబ్ కానీ, సైన్స్ ల్యాబ్ కానీ, ఆట వస్తువులు కానీ ప్రతి ఒక్క పరికరాలు స్కూల్లో పెట్టడం జరిగింది. అంటే ఒక 6 క్లాసులకు 6 టీవీలు, 85 ఇంచుల టీవీలు, ప్రొజెక్టర్స్ పెట్టడం జరిగింది. మా కాంపౌండ్ వాళ్ళు కూడా ఈఐపిఎల్ వాళ్ళు మా కాంపౌండ్ వాళ్ళు కూడా కట్టించడానికి ముందుకు వచ్చి ఏర్పాటు చేసి మీ కాంపౌండ్ వాళ్ళు స్టార్ట్ చేయండి, మేము దాని నిధులు వెచ్చిస్తాము, మేము ఎంత డబ్బు అయితే అంత డబ్బును కూడా మేము ఖర్చు పెడతామని చెప్పి చెప్పడం జరిగింది. ఈ వారం రోజుల్లోనే మేము కాంపౌండ్ వాళ్ళు కూడా స్టార్ట్ చేస్తాం. జూనియర్ కాలేజీ, హాస్టల్ మాకు కావాల్సి ఉంది. ప్రభుత్వంతో మేము రిప్రజెంటేషన్ చేస్తాం. కోళ్లపడకల్ గ్రామస్తులు చూపించిన చొరవ ఇప్పుడు ఇతర గ్రామస్తులకు ఆదర్శంగా నిలుస్తోంది. కలిసికట్టుగా పనిచేస్తే పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దవచ్చని నిరూపిస్తున్నారు.